అస్మద్గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణ్. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. ధనుర్మాసంలో 28వ రోజులోకి వచ్చేసాం. నిన్నటి రోజున కూడారై అనే ఉత్సవాన్ని మనం చేసుకున్నాం. స్వామికి ఇష్టమైనటువంటి పాయసాన్ని మనం సమర్పించుకున్నాం. అంటే అమ్మవారు మొక్కుకుందట. ఈ పాయసం చేసేటటువంటి నేపథ్యం ఏమిటంటే, అమ్మవారు నీతో గనుక వివాహం అయితే స్వామి, నేను నీకు 108 గంగాళం అంటే పెద్ద పెద్ద బిందెల్లాగా ఉంటాయన్నమాట పూర్వం. ఆ గంగాళాల నిండా పాయసాన్ని నీకు సమర్పించి నేను మొక్కు తీర్చుకుంటాను స్వామి. అయితే మరి వివాహం తర్వాత అమ్మవారు మొక్కు తీర్చుకుందా తీర్చుకోలేదా తెలియదట. అయితే 12వ శతాబ్దంలో వచ్చినటువంటి రామానుజాచార్యుడు ఈ అమ్మవారు రచించినటువంటి మిగతా 143 పాశురాలు ఉన్నాయి. నాచ్యార్ తిరుముడి అంటారు. దాంట్లో ఒక పాశురంలో అమ్మవారు ఈ మొక్కు గురించి తెలుసుకున్నాడు. మరి అమ్మవారు మొక్కు చెల్లించిందో లేదో అని చెప్పేసి శ్రీవిల్లిపుత్తూరు వెళ్ళి అక్కడ అందరినీ అడిగాడట. స్వామి, ఎప్పుడో జరిగినటువంటి కథ, అసలు అమ్మవారు ఇలా మొక్కుకుందని కూడా మాకు తెలియదు, మీరు చెప్పే వరకు మొక్కు తీర్చుకుందో లేదో మరి ఏ గ్రంథంలోగాను ఏ కవి కానీ ఏ సాహిత్యంలో కానీ లేదు స్వామి, మేము వినలేదు. అప్పుడు స్వామి ఏం చేశాడట, రామానుజాచార్యులు నేను మొక్కు చెల్లిస్తాను అమ్మవారిది అని చెప్పేసి 108 గంగాణాలతో ఈ పాయసాన్ని తయారు చేసి, అంటే ఒక్క చుక్క కూడా నీరు లేకుండా కేవలము పంచదార, ఆవు పాలు, ఆవు నెయ్యి, శుద్ధమైనటువంటి పదార్థాలతో 108 గంగాణాలు ఆ పాయసాన్ని తయారు చేసి అక్కడ స్వామికి సమర్పించుకున్నాడు. ఆ విధంగా ఈ మొక్కు తీర్చడం అనేది భక్తుల యొక్క కర్తవ్యం కాబట్టి 27వ పాశురంలో ఈ ప్రస్తావన వస్తుంది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మార్గళి మాసంలో 27వ పాశురంలో అమ్మవారి యొక్క మొక్కును భక్తులు చెల్లిస్తూ ఉంటారు. ఆ విధంగా రామానుజాచార్యుల వారు ఇలాంటి ఒక సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు. అందువల్ల కూడారై అనేటువంటిది ఒక పెద్ద ఉత్సవంగా మనం చేసుకొని నిన్నటి రోజున అన్ని వైష్ణవ దేవాలయాల్లో, వైష్ణవ కుటుంబాల్లో చాలా పెద్ద పండగలాగా చేసుకొని స్వామికి పాయసాన్ని సమర్పించి, అదేవిధంగా అమ్మవారికి ఎట్లాగైతే మొక్కు తీరిందో అట్లాగే మన మొక్కులు కూడా స్వామికి నివేదించటం. స్వామి, అదేవిధంగా మా మొక్కు కూడా తీరితే మళ్ళీ వచ్చే సంవత్సరం కూడారై రోజున మీకు మళ్ళీ పాయసాన్ని సమర్పించుకుంటాము స్వామి అని చెప్పేసి మొక్కుకోవడమే కూడారై పాశురంలో ఉన్నటువంటి విశిష్టత. ఈ రోజున అమ్మవారు మళ్ళీ స్వామివారికి నివేదిస్తుంది. ఏమని అంటే, స్వామివారికి కొంచెం కోపం వచ్చిందట. ఏం కోపం వచ్చింది? ఎన్నో నామాలు ఉన్నా కానీ, ఆయనకు సహస్రనామాలు ఉన్నా కూడా గోవిందా అని పిలవటమే ఆయనకి ఇష్టమట. మరి 27వ పాశురం వరకు కూడా గోవింద అనేటువంటి నామం రాలేదు. వాసుదేవ, ప్రద్యుమ్న, పురుషోత్తమ, త్రివిక్రమ, ఇలాంటి శ్రీకృష్ణ, ఇలాంటివి నామాలు వచ్చాయి కానీ గోవింద అనేటువంటి నామం రాలేదు. గోవింద అని పిలవలేదు. అందువల్ల కొంచెం కినుకు వహించాట స్వామి. వీళ్ళు నన్ను ఇంతసేపటిదాకా గోవింద అని పిలవరా? ఎందుకంటే గోపబాలకులందరూ కూడా రేపల్లిలో ఆయన్ను గోవిందా అని పిలవటమే ఇష్టం. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మకి ఎన్ని పేర్లున్నా ఎవరు పిలిచినా గోవిందా అని పిలిస్తే ఆ భక్తుడిని అనుగ్రహిస్తాడట. అందుకే మనకు వెంకటేశ్వర స్వామికి
గోవింద నామాలు అని ఉంటాయి. ఏదో వాసుదేవ నామాలు, నారాయణ నామాలని పెట్టొచ్చు కదా, లేదా వెంకటేశ్వర నామాలని పెట్టొచ్చు కదా. గోవింద నామాలనే అంటారు వాటిని. ఎందుకంటే ఆ పేరు చాలా ఇష్టమైనటువంటి పేరు ఆయనకు. భక్తులందరూ కూడా ఆ విధంగా పిలవటమే ఆయనకు చాలా ఇష్టం. అందుకే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనగానే స్వామి కళ్ళు తెరిచి చూసి మనని అనుగ్రహిస్తాడు. అట్లాగే 27 పాశురాల వరకు కూడా అమ్మవారు కానీ గోపికలు కానీ తను గోవింద అని పిలవలేదే. నేను ఇప్పుడు గుర్తొచ్చానా గోవిందుడు అనేటువంటి నామము. అంటే గోవులకు భక్తులకు విందు చేయవాడు, భక్తుల్ని అనుగ్రహించువాడు, జీవులకు కారణభూతుడు అనేటువంటి శబ్దము దాంట్లో దాగి ఉందన్నమాట. కాబట్టి అటువంటి పదము, అటువంటి నామం ఆయనకు చాలా ఇష్టమైనటువంటి నామం. అయితే ఏమని అడిగాట అమ్మవారితోటి, ఇప్పుడు నేను గోవింద అనే నామం మీకు గుర్తొచ్చిందా? నన్ను అంతగా వేరు చేసి పిలుస్తారా? అంటే మిగతా పదాలన్నీ కూడా కొంచెం దూరమైనటువంటి పదాలు. మనకు దగ్గర వాళ్ళని ఎవరైనా మనం గారు అని పిలిస్తే ఎట్లా ఉంటుంది? పేరు పెట్టి పిలిస్తేనే వాళ్ళకి ఇష్టం. చాలా దగ్గర వాళ్ళు, మనం బాగా ప్రేమించేవాళ్ళు, మనకి ఇష్టమైన వాళ్ళు. అట్లాగే అంత ఇష్టం కదా, నన్ను గోవింద అని పిలవచ్చు కదా. అందుకని కొంచెం కినుకు వహించి కొంచెం కోపంతో ఏమన్నాట, నేను ఈ వ్రతం చేయిస్తాను, మిమ్మల్ని అనుగ్రహిస్తాను, కానీ మీకున్నటువంటి అర్హత ఏమి, మీరు ఏమి పుణ్యము చేసుకున్నారని, ఏమి ఘనకార్యము చేసుకున్నారని మీ చేత నేను ఈ వ్రతం చేయించాలి, మిమ్మల్ని అనుగ్రహించాలి అని చెప్పేసి ఒక మాట అడిగాట. అప్పుడు గోపికలందరూ అనుకున్నట్టు స్వామికి కొంచెం కోపం వచ్చేసింది అని చెప్పేసి అప్పుడు ఈ పాశురంలో ఏ విధంగా స్వామిని కీర్తిస్తున్నారో అడుగుతున్నారో తెలుసుకుందాం. ముందుగా తనే విన్నపం చేసుకుందాం. నీలాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం సంశ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టాయాం సజనిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదాదస్యై నమ ఇదమిదం భూయయే వాస్తు భూయః అన్నవయల్ పుదువై ఆండాళ్ అరంగరుక్కు பன்னுத்திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த சுரற்கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வளையாய் நாடினி வேங்கடவர்க்கென்னை விதி என்ற விம்மாத்தம் நாம் கடவா வண்ணமே నల్గు. 28వ పాశురంలో అమ్మవారు ఏ విధంగా స్వామివారిని కీర్తిస్తుందో చూద్దాం. కరవైగల్ పెన్షన్లు గానం చేరుందుంబోం அறிவொன்று மில்லாதவாய் குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம் உரை ஒன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடு உறவேல் நமக்கு இங்கோஜிக்க ஒழியாது அறியாத பிள்ளைகளோம் அம்பினால் உந்தன்னை சிறுபேர ஜெயித்தனவும் சீறி அருளாதே இறைவா நீ தாராய் பறையே లోరింబావాయ్. కరవైగల్ పెన్షన్రు. స్వామి, మమ్మల్ని అడిగావు కదా మీకేమి అర్హత ఉంది అని, ఏమి పుణ్యము చేసుకున్నారు అని అడిగారు కదా స్వామి. కరవైగల్ పెన్షన్రు గానం, మాకే అర్హత లేదు స్వామి. కరవైగల్ పశువుల్ని కాచుకొని బ్రతికే వాళ్ళము. పెన్షన్రు పశువుల వెనకపోయి, కానం అడవికి వెళ్ళి, షేరుందొన్భోం వాటితో చేరి శరీర పోషణార్థము ఆ సద్దన్నము తిని, మాకేమి తెలుసు స్వామి, అమాయకులం, పశువులను కాసుకునేవాళ్ళం. ఆ పశువుల వెంట, ఆ గోవుల వెంట వెళ్ళి పశువులను కాసుకొని ఏదో సద్దన్నాన్ని తీసుకుపోయి శరీర పోషణార్థం మాత్రమే భోజనం చేసేవాళ్ళం.
ఆహార శుద్ధౌ సత్వశుద్ధి అంటుంది మనకు ఉపనిషత్తు. అంటే సాత్వికాహారము భుజిస్తేనే సత్వబుద్ధి కలుగుతుందట. తాపసహారం భుజిస్తే తాపసుడైపోతాడు. కాబట్టి ఏదో సత్వబుద్ధి కోసము సాదాసీదా ఉన్నటువంటి జీవితాలు మావి. అందులో పశువులు కాసుకొని బ్రతికేవాళ్ళం. మా తండ్రులు కానీ మా తాతలు కానీ మేము కానీ ఏదో రేపల్లెలో ఆవులను కాసుకుంటూ అడవిలోకి వెళ్ళి సద్దన్నాన్ని భుజిస్తూ అశుచిగా మళ్ళీ ఏదో శుచిగా కూడా ఏమీ తినం. ఏదో మధ్యాహ్నం ఆ కలవగట్టు చెరువుగట్టు మీద కూర్చొని ఏదో భుజిస్తూ ఉంటాం స్వామి. అటువంటి అమాయకులము. అరివన్రుమిల్ యాదవాయు కులత్తు అరివన్రు ఏ విషయము తెలియనటువంటి అమాయకులము. ప్రపంచ జ్ఞానము లేని వారము. పశువులు, ఆవులు, పాడి, ఇల్లు ఇవి తప్ప మాకు వేరే ప్రపంచం ఏది లేదు స్వామి. మిమ్మల్ని ఆరాధించటం. అరివన్రమెల్లాదవాయి కులత్తు ఏదో గొల్ల వంశంలో పుట్టి అమాయకులుగా పెరిగి పశువులను పోషించుకుంటూ పశువులను కాసుకుంటూ శరీరం నిలవడం కోసం మాత్రమే ఆహారాన్ని భుజించేవాళ్ళం మేము. ఉన్నందై పిరవి పెరువన్ర పుణ్యం. ఏం పుణ్యం చేసుకున్నారని చెప్పేసి అడిగారు కదా స్వామి. మేము చేసుకున్న పుణ్యం ఏమిటి అంటే పిరవి పెరుందనై పుణ్యం యాముడయ్యో. మీరు మా గొల్ల వంశంలో పుట్టడమే మేము చేసుకున్నటువంటి పుణ్యం. అంతకన్నా పుణ్యం ఇంకేం కావాలి. మీకు సమకాలికులుగా ఉన్నాం. మీరు జీవించిన సమయంలో మేము జీవిస్తూ ఉన్నాము. మా రేపలిలో గొల్లవాళ్ల వంశంలో పుట్టావు. గొల్లవాడిగా పెరిగావు. ఇంతకన్నా అదృష్టమేమి స్వామి, ఇంతకన్నా పుణ్యమేమి. ఎన్నో జన్మల పుణ్య ఫలితం వల్ల కదా మీరు మా ఊళ్ళో పుట్టారు, మా వంశంలో పుట్టారు, మా కులంలో పుట్టారు. అంతకన్నా పుణ్యమేమి, అదే మాకు పుణ్యము అని చెప్పేసి అంటున్నారు. కురవెన్రొమిల్లాద గోవింద. ఏ విధమగు లోపము లేని వారము, అమాయకులము గోవింద. ఉందన్నోడు ఉరవేల్ నమక్కు ఇంగో చిక్క ఒజియాదు. మీతో మాకున్నటువంటి సంబంధము స్వామి జన్మజన్మల సంబంధం. ఈ రోజున వదిలేస్తే పోయేది కాదు. మేము వదిలేసినా పోయేది కాదు. నీవు వదిలేసినా పోయేది కాదు. ఎన్నో జన్మల సుకృతం వల్ల మాత్రమే మీరు మా యొక్క కులంలో పుట్టారు స్వామి. మీరున్న కాలంలో మేము ఉండటము మేము చేసుకున్నటువంటి అదృష్టము. అదే మేము చేసుకున్న పెద్ద పుణ్యము. అదే మాకు అర్హత. ఏమి అర్హత ఉంది అని చెప్పేసి అడిగారు కదా స్వామి. ఇదే మాకు అర్హత. వేరే ఇంకా ఏ అర్హత మాకు లేదు. మీరు మా కులంలో మా ఊళ్ళో పుట్టడము, మీతో పాటు మేము పెరగటమే మాకున్నటువంటి అర్హత అని చెప్పేసి అన్నారు. అరియాద బిళ్ళై గొళోం అంబినాల్. లోక మర్యాద తెలియని పిల్లలము స్వామి. పిల్లలు గళల్ అంబినాల్ అంటే ప్రేమచే మాత్రమే. మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్నాం కాబట్టే ఏ పేరుతోనైనా పిలుస్తున్నాం. చిన్న చిన్న పేర్లు పెట్టి పిలిచారు అని చెప్పేసి మీకు కొంచెం కోపం వచ్చి ఉంటుంది స్వామి. మీ అతి ప్రేమతో మాత్రమే ఏదైనా పిలుస్తాం. అయితే శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఇంకేమి చెబుతారో అని చెప్పేసి అడిగాడు వీళ్ళని కొంచెం ఉడికించటానికి. ఎవరైనా బాగా ఇష్టమైన వారు మనల్ని పొగుడుతూ ఉంటే, మనల్ని ఇష్టమని చెబుతూ ఉంటే మన మనసంతా కూడా ఆహ్లాదం కలుగుతుంది. ఇంకా ఇంకా అడుగుతూ ఉంటారు. నిజంగా నేనంటే ఇష్టమేనా, నువ్వంటే ప్రాణము, నీకోసం చచ్చిపోతాను. ఇవన్నీ పదాలు ఏం చేస్తాయంటే కొంత ఆనందాన్ని కలిగిస్తాయి. ఇంకా మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు. ఎన్నిసార్లు చెప్పినా ఆ పదము నిజంగా నువ్వంటే ఇష్టము, నిజంగా నువ్వంటే ఇష్టము, నీకోసం ప్రాణం ఇస్తాను, నీవు తప్ప మాకు వేరే లేదు అనేటువంటి పదాలు బాగా ఆనందాన్ని కలిగిస్తాయి. అట్లాగే స్వామి కూడా వీళ్ళని అడుగుతూ ఉన్నాడు. ఇంకా ఏం చెబుతారు నా గురించి, ఎంత ఇష్టాన్ని ప్రకటిస్తారు, ఎంత ప్రేమను ప్రకటిస్తారు. ప్రాణము అని చెబుతున్నారు, మీలో ఐక్యం కావాలని చెబుతున్నారు. అయినా ఆ పదాలు ఇంకా వినాలంది ఆయనకి.
అట్లాగే ఇంకా ఏం చెబుతారు? స్వామి మీరంటే ప్రేమ, మీరంటే మాకు ఇష్టం, మీరంటే ప్రాణం, మీకోసం ఆత్మత్యాగాన్ని కూడా చేసేస్తాము. మీరు తప్ప మాకు మరో లోకం లేదు స్వామి అనేటువంటి పదాలు వినడం కోసం వాళ్ళ నుంచి స్వామి ఆ విధంగా అడిగాడనమాట. அறியாத பிள்ளை குலம் அம்பினால் உந்தன்னை சிறுபேத జైత్తనవం షీరి అరుళాదే షీరి అరుళాదే చిన్న చిన్న పేర్లతో పిలిచాము. గోవిందా అని అనకుండా వేరే పేరుతో పిలిచాము స్వామి.